వెల్కమ్ టు పల్లవి టీవీ. నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తీసుకున్న నిర్ణయాల్లో ఒక నిర్ణయం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనేది ప్రభుత్వం క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం. మళ్ళా చూద్దాం ఈ నిర్ణయం సరైనదా? అసలు ఎందుకు మళ్ళా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అంత అర్జెంటా? ఎవరు అడిగారు? చూడండి, మనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా ఉండేది? తెలంగాణ తల్లి అంటే అది తెలంగాణ సగటు మహిళను సూచించట్లేదు ఆ విగ్రహం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ విగ్రహాన్ని మళ్ళీ తయారు చేయించింది. తయారు చేయించడంతో పాటు ప్రభుత్వం అధికారికంగా ఈ విగ్రహాన్ని ఆమోదించింది. గెజిట్ కూడా విడుదల చేయడం జరిగింది. అట్లాగే సెక్రటేరియట్లో, మనకు హైదరాబాద్లో సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని, పెద్ద విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. సరే, ఆ విగ్రహం బాగాలేదు, ఈ విగ్రహం బాగుంది. ఈ విగ్రహం సగటు ఒక పేద మహిళ, తెలంగాణ మహిళను సూచించే విధంగా ఉంది ఈ విగ్రహం అనుకుందాం. అక్కడితో సరిపోతుంది కదా. మళ్ళీ ఈ విగ్రహాన్ని ప్రతి కలెక్టరేట్లో పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అనేది ఇక్కడ క్వశ్చన్. కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఒక్కో విగ్రహానికి 15.5 లక్షల అంచనా. ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ గంగాధర్కు డిజైన్ బాధ్యతలు. అంటే ఒక్కో విగ్రహానికి 15.5 లక్షల ఖర్చు చేయబోతా ఉన్నారు. దాదాపు 33 జిల్లాలనే కదా. 33 జిల్లాల్లో ఎంత అవుతుంది మనకు ఖర్చు? 15.5 ఇంటూ 33 జిల్లాలు అంటే దాదాపు 5 కోట్ల చేంజ్ అవుతుంది. 5 కోట్లు. మరి ఈ అసలే రాష్ట్రం అప్పుల్లో ఉందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు పాపం వాళ్ళు డిఏలు అడిగితే, వాళ్ళు పిఆర్సీ అడిగితే వాళ్ళు రాష్ట్రం అప్పుల్లో ఉంది. కనీసం ఎవడు అప్పు కూడా ఇస్తలేడు, ఎవరు అప్పు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చలేని పరిస్థితి ఉందని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు 5 కోట్లు కూడా వృధా చేయడం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం? ఎవరు అడిగారు? తెలంగాణ తల్లి విగ్రహం ఒకటి ఉంది, మనకు సెక్రటరియట్లో ఉంది, సరిపోతుంది కదా. లేదు, ఇప్పుడు 33 జిల్లాలతో కాదు, రాష్ట్రంలో ఉన్న 12,000 గ్రామ పంచాయతీలు ఉంటాయి, అక్కడ కూడా పెట్టురి. పెడితే ఎంత అయితే? దాదాపు 2,000 కోట్లు అవుతుంది. చేయరు, ఏమవుతుంది? రాష్ట్రం అప్పుల్లో ఉంటే ఉన్నది, ఏది ఉంటే ఉన్నది, మనకు డబ్బులు ఖర్చు పెట్టాలి. తెలంగాణ తల్లి విగ్రహం పేరుతో డబ్బులు ఖర్చు పెట్టాలి. మళ్ళీ నిజానికి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కొన్ని వీడియోలు చూద్దాం. ఆయన ఏమన్నాడు? అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అని మేము తెలంగాణ జాగృతి నుంచి ముందు నుండి చెప్తూ వస్తూ ఉన్నాం. ఆ కాంగ్రెస్ తల్లి బొమ్మలు వాళ్ళు ఎన్ని పెట్టుకున్నా మళ్ళీ తప్పకుండా అధికారంలోకి మేము వస్తాం. వచ్చిన తర్వాత జాగ్రత్తగా అవన్నీ తీసి గాంధీ భవన్కి పంపించడం జరుగుతుంది. ఎవరు కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి ప్రతీకలను, ఉద్యమ ప్రతీకలను కాదని పక్కకు దోసి కొత్త వాటిని తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సమాజానికి ప్రతీకగా మార్చాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ ప్రజలు సునాయాసంగా అర్థం చేసుకుంటారు. కాబట్టే పెద్దగా ఎక్కడ రెస్పాన్స్ లేదు. ప్రభుత్వం బలవంతంగా పెట్టొచ్చేమో, ఇలా అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు అని చెప్పి జులుం ప్రదర్శించొచ్చేమో, కానీ మళ్ళీ తప్పకుండా ఒకరోజు మాదవుతుంది. ఆనాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏమంటున్నారంటే, ఇవాళ మీ ప్రభుత్వం ఉన్నదని మీరు ప్రతి కలెక్టరేట్లో విగ్రహం పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని తీసేసి గాంధీ భవన్లో పడేస్తాం. అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్ తల్లి విగ్రహం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు కామెంట్ చేశారు. అయితే వాళ్ళు పెట్టడం డబ్బులు వృధా, మళ్ళీ వీళ్ళు తొలగించడం డబ్బులు వృధా, తొలగించిన తర్వాత మళ్ళీ వీళ్ళని కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం, మళ్ళీ డబ్బులు ఖర్చు. ఇదంతా ఖర్చు అయ్యాకంటే అసలు కనీసం మీరు ఇచ్చిన హామీలలో కొత్త పింఛన్లు ఇస్తానన్నారు, పింఛన్లు పెంచుతామన్నారు, రాలేదు. మహిళలకు స్కూటీలు అన్నారు, మహిళలకు ప్రతి మహిళకు ఇంటికి 2,500 ఇస్తామన్నారు, రాలేదు. తులం బంగారం అన్నారు, రాలేదు. కౌలు రైతులను, పాపం కౌలు రైతులను ఆదుకుంటాం, ఏ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలేదు. కౌలు రైతు కూడా రైతే, వాళ్ళని ఆదుకుంటాం, సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇవన్నీ మీరు ఇవ్వాల్సిన హామీలు అక్కడ పెట్టుకొని ఇప్పుడు ఈ విగ్రహాల పంచాయతీ ఎందుకు? ప్రతి 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? క్యాబినెట్ నిర్ణయం తీసుకుని, సరే అది 5 కోట్లే ఖర్చు కావచ్చు, 5 కోట్లు ఇంకో దాని మీద ఇప్పుడు ప్రజలకు ఇవ్వాల్సిన సర్పంచ్లకు, నిన్ననే ఒక సర్పంచ్తో మాట్లాడినా మనం, సర్పంచ్లకు బకాయిలు ఉన్నాయి, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇది ఒక 12,000 కోట్లు ఉండొచ్చు నాకు తెలిసి, 12,000 కోట్లు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఒక 8,000 కోట్లు. అట్లాగే ఇప్పుడు బెనిఫిట్స్, ఉద్యోగులు ఏదైతే రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళ బెనిఫిట్స్ చెల్లించాలని ఎప్పటి నుంచో అంటున్నారు, వాళ్ళ బకాయిలు కూడా దాదాపు 11,000 కోట్ల వరకు ఉన్నట్టు ఉద్యోగుల బకాయిలు 11,000 కోట్లు. ఇంకా మనం చూసినట్టయితే ఫీజు రీంబర్స్మెంట్, ఉద్యోగుల బకాయిలు, సర్పంచ్లకు సంబంధించి, ఇంకా కాంట్రాక్టర్లకు సంబంధించి కూడా చిన్న కాంట్రాక్టర్లు, ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీ లాంటి చోట కూడా చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళ బిల్లులు రాక ప్రభుత్వం మీద ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళకు కూడా బిల్లులు క్లియర్ చేయాలి.
ఈ పెండింగ్ బకాయిలు ఇన్ని పడిపోయినాయి. మనకి ఇవ్వాల్సిన హామీలు చాలా మటుకు ఇంకా నెరవేర్చాల్సి ఉన్నది. ఇవన్నీ కాకుండా 5,00,00,000 సరే 15,00,000 చొప్పున 33 జిల్లాల్లో ఖర్చు చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందనేది జనం నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న. ఈ ఈ ప్రశ్న కంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు ఒక్కసారి చూద్దాం. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. బెనిఫిట్స్ కోసం తమకు రావాల్సిన బకాయిల క్లియరెన్స్ కోసం, వాళ్ళకి రావాల్సిన డిఏలు పిఆర్సీ కోసం ఉద్యోగులు వాళ్ళు ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాకు సిద్ధమవుతా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇవి. ఆయన ఏమంటున్నారు అంటే, మనం ఇంట్లో పరిస్థితి ఇంట్లో ఉండాలి, మాకు ఎవ్వరు అప్పిచ్చే పరిస్థితి లేదు, మీరే అర్థం చేసుకోవాలి కొంచెం. మళ్ళీ ఎవ్వరు అప్పియనప్పుడు మనకు వృధా ఖర్చు చేయడం ఎందుకు, విగ్రహాల పేరుతోని వృధా ఖర్చు చేయడం ఎందుకు? మనకు గతంలో చూస్తే గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పెట్టినప్పుడు కాంగ్రెస్ నాయకులంతా పెద్ద ఎత్తున మాట్లాడారు. 3,000 కోట్లు ఖర్చు పెడితే సర్దార్ స్టాచ్యూ కోసం అన్ని వేల కోట్ల అంతనా ఎంతనా, ఒక రాష్ట్రాన్ని బాగు చేయొచ్చు, దేశాన్ని బాగు చేయొచ్చు, ఇట్లా అన్నారు కదా. మళ్ళీ అట్లాంటి స్ఫూర్తి ఏమైంది? ఇప్పుడు విగ్రహాలు కలెక్టరేట్లలో ఉన్న బలంగా విగ్రహాలు పెట్టకపోతే ఏమవుతుంది? కలెక్టరేట్లో విగ్రహం పెట్టడం వెనుక ఎవరికి ప్రయోజనం జరుగుతుంది? లేదు, తెలంగాణ తల్లి అంటే అందరికి గౌరవం ఉంది, సంస్కృతికి మనకు వారసత్వానికి చిహ్నంగా ప్రతీకగా మనం చూడొచ్చు. కానీ ప్రతి కలెక్టరేట్లో పెట్టాల్సిన అవసరం ఏముందనేది ఇక్కడ ప్రశ్న. ఇంకొక వీడియో కూడా ఉంటుంది. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పథ్యం పాటిస్తాం. చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా, కొంచెం పథ్యం ఉండాలని అని. కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు, నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా, కొంచెం వెజిటేరియన్ తినొద్దు అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు అందుకే మనం వెజిటేరియను, పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు, పండ్లు తినుండ్రి, ఇడ్లీ తినుండ్రి, కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి అని అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం పత్యం చేయాలి, మటన్ చికెన్ల కంటే కూరగాయల భోజనం చేయాలి, మనం ఆ పొదుపు పాటించాలని రేవంత్ రెడ్డి సీఎం గారు చెప్తున్న మాటలు మీరు విన్నారు కదా. అయితే ఇట్లాంటి పొదుపు మళ్ళీ ఇక్కడ ఎందుకు పాటించట్లేదు? విగ్రహాలు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. దాదాపు 1.5 ఏళ్ల నుంచి గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేరు, వీధి లైట్ లేక, పారిశుద్ధ్యం సరిగా లేక, పరిపాలన లేక, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఏదైతే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏదైతుంటే అవి ఆగిపోయినాయి. గ్రామ పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఇటు స్కూళ్ళకు సంబంధించి కూడా అనేక స్కూళ్ళలో కనీస మౌలిక వసతులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు లేరు, యూనివర్సిటీలలో వసతులు లేవు. ఇట్లాంటి అన్ని సమస్యలు ఉండగా విగ్రహాలు పెట్టాల్సిన అంత అవసరం ఏమొచ్చింది అనేది సగటు మనిషికి ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న ఇది. ఈ ప్రశ్న మీకు కూడా సరైంది అనిపిస్తే కామెంట్ చేయండి. ప్రభుత్వం ప్రతి కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి, దానికి 15,50,000 రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించిన కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ తెలియజేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.